నాకు ఇది బిగ్గెస్ట్ డౌట్. లాస్ట్ ఇయర్ వచ్చిన 'సలార్' ఇదే మంత్ డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి 700 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ మూవీస్‌లో మాస్, యాక్షన్స్, డ్రామా, ఎమోషన్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ 700 కోట్ల గ్రాస్ ఎందుకు కొట్టింది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఇదే మంత్‌లో రిలీజ్ అయిన 'పుష్ప 2' 1600 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది కమర్షియల్ ఫిల్మ్, అది కూడా కమర్షియల్ ఫిల్మే కానీ మాస్. కానీ 2 మాస్ ఫిల్మ్సే. కానీ 'పుష్ప 2' అయితే 1600 కోట్ల గ్రాస్, 1700 కోట్ల గ్రాస్ అయితే కొట్టుకుంటూ వెళ్తుంది. కానీ 'సలార్' సినిమా అయితే లాంగ్ రన్ వరకు అయితే 700 కోట్ల గ్రాస్ మాత్రమే కొట్టింది. నాకైతే ఇది బిగ్గెస్ట్ డౌట్. మీరేమనుకుంటున్నారు? 'సలార్' ఎందుకు తక్కువ కలెక్షన్ వచ్చింది ఇదే మంత్లో వచ్చి కామెంట్ చేయండి చూద్దాం. నాకైతే చాలా డిసప్పాయింట్ అయినా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా డిసప్పాయింట్ అయ్యారు. డిసెంబర్ మంత్లో ఏ సినిమా రిలీజ్ అవ్వని బ్లాక్ బస్టర్ అయితే పక్కా. లాస్ట్ ఇయర్ 2023లో వచ్చిన 'యానిమల్' డిసెంబర్ మంత్లో అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా అయితే 950 కోట్ల గ్రాస్ కొట్టి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదే ఇయర్లో వచ్చిన 'సలార్' హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. దాని తర్వాత 2024లో వచ్చిన 'పుష్ప ద రూల్' ఈ సినిమా అయితే 1500 కోట్ల గ్రాస్ కొట్టి ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బాలీవుడ్లో ఇంకా ప్రతి ఏరియాస్లో అయితే బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. అలా డిసెంబర్ మంత్లో ఏ సినిమా రిలీజ్ అవ్వని పక్క అయితే బ్లాక్ బస్టర్. ఇంకా మొన్న వచ్చిన 4 సినిమా కలెక్షన్ కూడా డే బై డే అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ డిసెంబర్ మంత్ అయితే మూవీ లవర్కి పండుగ అంటే పండుగనే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పక్క ఏ సినిమానా రాని పక్క ఇక్కడైతే హిట్ అవుతుంది ఈ మంత్లో. మీరేమనుకుంటున్నారు డిసెంబర్ మంత్ గురించి కామెంట్ చేయండి చూద్దాం.